ఆల్జీబ్రా అనే టాపిక్ నుంచి డైరెక్ట్ ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మన ఎన్టీపీసీలో అడుగుతున్నాడో ఈ రోజుకి నా అడగడానికి అవకాశం ఉంది. ఖచ్చితంగా ఈ వీడియో చూడండి. రాబోయే ఎగ్జామ్స్లో అండర్ గ్రాడ్యుయేషన్ దాంట్లో ఇంపార్టెంట్ ఇది ఆల్జీబ్రా చాప్టర్. జస్ట్ ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ చేసే చాలు. ఇక్కడ ఏం లేదు. ఇఫ్ ఎక్స్ మైనస్ 1/x ఈక్వల్ 10 దెన్ ది వాల్యూ ఆఫ్ ఎక్స్ క్యూబ్ మైనస్ 1/x క్యూబ్ ఈజ్ క్వశ్చన్ మార్క్ అన్నాడు. మనకి ఇవి ఆల్జీబ్రాలో స్టాండర్డ్ ఈక్వేషన్స్ స్టాండర్డ్ ఫార్ములాస్ ఉంటాయి. ఫస్ట్ ఈ వీడియోకి సొల్యూషన్ చూడండి, తర్వాత ఇవి ఎలా ప్రాక్టీస్ చేయాలో ఫార్ములాస్ చెప్తాను. సొల్యూషన్ ఏం లేదు. ఎక్స్ క్యూబ్ మైనస్ 1/x క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్ ప్లస్ 3a. ఏ అంటే వాడు ఇచ్చిన వాల్యూ ఎక్స్ మైనస్ 1/x ఈజ్ ఈక్వల్ టు దీన్ని ఏగా కన్సిడర్ చేసుకుంటాం మనము. జస్ట్ ఎక్స్ క్యూబ్ మైనస్ 1/x క్యూబ్ అంటే ఏ క్యూబ్ ప్లస్ 3a అంటే ఇక్కడ మైనస్ వచ్చిందనుకో ఇక్కడ ప్లస్ పెట్టాలండి. ఓకేలా ఇటు ప్లస్ వచ్చిందనుకో ఇటు మైనస్ పెట్టాలి. ఈ సింబల్స్ బాగా గుర్తుపెట్టుకోవాలి మనకి. నేను జస్ట్ దాంట్లో సబ్స్టిట్యూషన్ చేసినామనుకో దీంట్లో ఆల్జిబ్రాలు అనేవి ఒక 15 స్టాండర్డ్ రూల్స్ ఉంటాయండి. ఖచ్చితంగా ఏ ఎగ్జామ్కి అయినా కానీ 1 or 2 మార్క్స్ 1 మార్క్ అయితే ఖచ్చితంగా ఇట్లాంటి టైప్ ఆఫ్ ఇదే ఇస్తాడని లేదు. ఎక్స్ పవర్ ఆఫ్ 4 మైనస్ 1/x పవర్ ఆఫ్ 4 లేకపోతే ఎక్స్ స్క్వేర్ మైనస్ 1/x ఎక్స్ స్క్వేర్ అలాగే అడుగుతున్నాడు. ఇటు వాల్యూ చేసి అలాంటి టైప్కి అడుగుతున్నాడు. రాబోయే ఎగ్జామ్లో ఎవరైతే అండర్ గ్రాడ్యుయేషన్ ఉంది, నెక్స్ట్ ఏఎల్పి ఉంది, కొత్త నోటిఫికేషన్ గ్రూప్ డిలోకి ఉపయోగపడతాయి. ఓకే, ఇలాంటి వీడియోలు ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వద్దాం. థ్యాంక్ యూ ఆల్.